శ్రీనివాస్ గారు కొంచెం అంత నిరాశ అక్కర్లా. మొట్టమొదటి సభలో కూడా నేను నిజంగా చెప్తున్నాను, అత్యధికులైన సభ్యులు అన్ని పార్టీల వారిలో కూడా మంచిగా జరగాలి, సమాజం పరిపాలన బాగుండాలని కోరుకున్న వాళ్ళే. ఊబిలో కూరుకుపోయినా కూడా దీని నుంచి బయటపడాలని కోరిక ఉంది. కాకపోతే పార్టీ నాయకత్వం అని శాసిస్తుంది. మరి దీనిలో పార్టీ డిసిప్లిన్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా మనసు ఉన్నమాట చెప్పే సాహసం చేయదు. రెండోది, ఇది కేవలం మీరో నేనో జేపీఓ మరొకళ్ళు చేసేది కాదు. సమాజంలో మనందరికీ నిజంగా ఈ రాజ్యాంగ స్పృహ, స్వేచ్ఛ అంటే ఏమిటో, ప్రజాస్వామ్యం అంటే అవగాహన ఉంటే ఏ ప్రభుత్వం ఈ దుస్సాహసాన్ని కూడా కట్టదు. 85 ఏళ్ల క్రితం మీకు బ్రిటన్లో ఒక ప్రభుత్వం కేవలం ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకుని క్యాంప్బెల్ అఫైర్ అని చెప్పిన ఆ కేసులో ఆ కేసుని తీసేయమని చెప్పని పోలీసులకు ఆదేశం ఇచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్. ఒక క్రిమినల్ కేసులో కేసు రద్దు చేసినందుకు ప్రభుత్వం రద్దయింది, పార్లమెంట్ రద్దయింది, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. క్యాంప్బెల్ అఫైర్ అని చెప్పంటారు దాన్ని. ఎందుకని? ప్రజల్లో అంతటి చైతన్యం ఉంది కాబట్టి. అమెరికాలో నిక్సన్ ఒక్క క్రిమినల్ కేసులో జోక్యం చేసుకుని కొంచెం అన్నట్టుగా కొద్దిగా ఏదో డైరెక్ట్ కూడా చెప్పలా, కానీ కొంత అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అని చెప్పంటారు, ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన పదవి పోయింది, అమెరికా రాష్ట్రపతి పదవి పోయింది. రాడ్ బ్లాగోజెవిచ్ అని చెప్పని అమెరికాలో ఇల్లినాయ్ గవర్నర్, ఇప్పుడు మన బారక్ ఒబామా ఎన్నికైనటువంటి రాష్ట్ర గవర్నరు. ఆ బారక్ ఒబామా పదవి ఖాళీ అయితే ఆ స్థానంలోకి వచ్చేటువంటి సెనేటర్ని పూరించే హక్కు ఆయనకుంది, అధికారం ఆయనకుంది గవర్నర్గా తాత్కాలికంగా. కొంచెం బేరం పెట్టాడు, సొంతం తినడానికి కూడా కాదు. నా క్యాంపెయిన్కి ఎంత ఇస్తావు, నా ఎన్నికలకి ఎంత ఇస్తావు అని చెప్పి బేరం పెట్టాడు. ఇంకా తీసుకోవాలి. ఆ బేరం కూడా $30,000-40,000. ఇవాళ మన ఎంపీ లెవెల్లోనే మన ఇదంతా చెప్పమంటారు. ఆయన పదవి పోయింది, జైలు గ్యారంటీకి కూర్చుంటాడు, రాజకీయంలో పూర్తిగా సమాధైపోయాడు. అంచేత ప్రజల్లో చైతన్యం ఉంటే ఏ ప్రభుత్వం ఈ దుస్సాహసాన్ని కూడా కట్టదు. ఇక మూడోది, ఇప్పుడేమిటి ఇంత భయం అక్కర్లే. ఈ చట్టం రాకుండా అడ్డుకునే శక్తి ఈ పార్టీలకు ఉంది, విజ్ఞతతో నాకు ఆ నమ్మకం ఉంది. ఈవేళ నేను స్పీకర్ గారికి రాశాను, అడ్వకేట్ జనరల్ గారికి రాశాను. రాజ్యాంగంలో 177 అధికరణం కింద అడ్వకేట్ జనరల్ సభలో కూర్చుని పూర్తిగా పాల్పంచుకునే హక్కు ఉంది. రోసయ్య గారు ఎట్లాగైతే శాసనమండలి సభ్యులైనా కూడా శాసనసభలో పాల్గొనే అవకాశం ఉందో మంత్రిగా, అదే రాజ్యాంగం అధికరణం 177 అధికరణం కింద అడ్వకేట్ జనరల్ సభలో పాల్గొని సభలో పూర్తిగా చర్చలో పాల్గొనే హక్కు ఉంది. అయితే ఓటేయకూడదు. ఎందుకు ఆ హక్కు పెట్టారు రాజ్యాంగంలో? ఇవన్నీ ఆలోచించే. ఇలాంటి రాజ్యాంగపరమైన చిక్కు సమస్యలు వస్తే సలహా ఇవ్వడం కోసం విజ్ఞులైన వాళ్ళు, నిపుణులు ఉండాలి. అందుకని ఇప్పటిదాకా బహుశా రాష్ట్ర శాసనసభలో పని జరగ ఉండకపోవచ్చు. నేను అందుకని ఇవాళ స్పీకర్ గారిని కోరాను, అడ్వకేట్ జనరల్ గారిని కోరాను, రమ్మని కోరాను, నేనే పిలిపించమని కోరాను. అదే మీ గైడెన్స్ కావాలి హౌస్కి అని చెప్పని, ఇది రాజ్యాంగబద్ధమా కాదని చెప్పని. అప్పటికీ కూడా మాట వినలేదనుకోండి, మాకు మంది బలం ఉంది కాబట్టి చట్టం చేసామని అనుకోండి, ఈ దేశంలో ఇంకా రాజ్యాంగం ఉంది, ఇంకా సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, వాటిని నమ్మచ్చు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటారు. కాకపోతే ఏంటంటే గోటితో పోయేదానికి గొడ్డలి. అందుకని మీరు రోసయ్య గారి ప్రస్తావన తీసుకొచ్చారు. రోసయ్య గారు ఇవాళ గుంటూరులో దీని గురించి మాట్లాడారండి. ఆయన ఏమన్నారో చూద్దాం ఒకసారి. స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదు, ఇది ఇల్లీగలు, అన్కాన్స్టిట్యూషనల్, మీరు చేయటానికి వీల్లేదు. దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్. మీరు అన్నటువంటి యాంగిల్తో ఎస్ దేర్ కెన్ బి 2 ఒపీనియన్స్, నాకేం అభ్యంతరం లేదు. ఇలాంటి అధికారంతో ఏమన్నా గవర్నమెంట్లో వారికి ఇష్టం లేనటువంటి సొసైటీలని రద్దు చేయటానికో ఏదో చేయటానికి ప్రయత్నిస్తున్నారు, కుట్ర ఉంది అని ఎవరన్నా అంటే దానికి ఆన్సర్ చెప్పాలి. కానీ అసలు అధికారం లేదంటే 2001 నుంచి యాక్ట్ ఎట్లా ఉంది? స్టేట్కు లేని అధికారంతో 2001లో అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేశారు ఈ యాక్ట్ని? ఆనాడు వాళ్ళకి లీగల్ డిపార్ట్మెంట్ లేదా, అడ్వకేట్ జనరల్ లేడా? ఈ డిమాండ్స్ని పాస్ చేసుకునే ముందు నార్మల్గా ఇంపార్టెంట్ డిమాండ్స్ మీద కొంత చర్చ జరుగుతుంది. రోసయ్య గారిది పాపం వారు పెద్ద మనిషి, అయినా నాకు మంచి మిత్రులు, అంత గౌరవించే అనుభవం ఉన్నవారు. వారు 2001 చట్టం చూడలేదు, ఈ రాజ్యాంగం చూడలేదు. నేను స్పష్టంగా చెప్పగలను వారి మాటలను బట్టి. 2001 చట్టం కొత్తగా వచ్చింది కాదు, 1860లో వచ్చింది. 149 ఏళ్ల క్రితం వచ్చింది. నిజాం ప్రభు 1940లో చేశాడు, 69 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ 2 చట్టాల్లో కూడా ఏ రకమైన నియంత్రణ లేకుండా కేవలం సొసైటీని నమోదు చేసుకోవడానికి ఏం లేదు. అదే చట్టాన్ని ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి వేరు చట్టాలు ఉన్నాయి కాబట్టి, నిజాం నుంచి వచ్చిన తెలంగాణ ప్రాంతం, బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ, కోస్తాంధ్ర. వీటిని విలీనం చేస్తూ ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఇలాంటి పొరపాట్లు రాకుండా ఆనాడు నేనే జాగ్రత్త పడ్డాను, ఆనాడు పోరాడాను. ఆనాడు జాతీయ స్థాయి ప్రముఖులతో వచ్చారు. అప్పుడు అశోక్ గజపతి గారు ఏమంటే ఈ చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పనగానే వెంటనే ఆయన స్పందించి సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సభా సంఘం ముందు ఎల్సీ జైన్ గారు, సుప్రసిద్ధ గాంధేవాది,
మరి ప్రభుత్వం ఆయన సౌత్ ఆఫ్రికా కమిషనర్గా హై కమిషనర్గా పెట్టింది మన దేశం నుంచి. ప్రణాళిక సంఘం సభ్యుడు గతంలో. బిపిఆర్ విఠల్ గారు గతంలో ఆర్థిక సంఘం 10వ ఆర్థిక సంఘం సభ్యులు ఆయన. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గొప్ప ఆర్థికవేత్త, గొప్ప ఫిలాసఫర్ ఆయన, తత్వవేత్త. మరి రామకృష్ణయ్య గారు నాబార్డ్ చైర్మన్, మొట్టమొదటి నాబార్డ్ చైర్మన్. వీరందరూ కూడా నేను సభా సంఘానికి చెప్తే వారికి అర్థమైంది. అప్పుడు వాళ్ళు విజ్ఞప్తితో స్పందించి చాలా చక్కటి చట్టాన్ని, కేవలం నమోదు చేసే చట్టాన్ని చేశారు. కాబట్టి రాజ్యాంగం నమోదు చేయించడం వద్దని చెప్పంటల్లా, దాన్ని కంట్రోల్ చేయడం వద్దంటుంది. మీరు చేస్తుంది కంట్రోల్ చేసే అధికారం మీకు లేదు. పాపం రోసే గారికి విషయం అర్థం కాలేదు, అంచేత అలా మాట్లాడుతున్నారు. అసలు అర్థమైతే మాట్లాడతారని నేను అనుకోను. రాజ్యాంగం గురించి ఎవరన్నా ఆయనకు 5 నిమిషాలు చెప్తే. దీనిలో వేరే అభిప్రాయాలు తావలేదు. రాజ్యాంగం చాలా బ్లాక్ అండ్ వైట్లో చెప్పింది. ఏమని? దేశ సమగ్రత సార్వభౌమత్వానికి ప్రమాదం అయ్యే సందర్భం ఉంటే, శాంతి భద్రతలకు విఘాతం ఉంటే, మూడోది మొరాలిటీ అంటే మహిళల్ని మరి కొండం అమ్మడం కానీ ఇంకా మిగతా అత్యాచారాలు కానీ ఇలాంటివి కనుక ప్రోత్సహించేటైతే ఈ 3 సందర్భాల్లో ఏ సంస్థను నిషేధించవచ్చు, మూసేయచ్చు, అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇది బిల్లు కింద చట్టం అయితే ఇది ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుందండి? రాష్ట్రంలో రమేష్ గారు వేలాదిగా 10ల వేలుగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. గ్రామాభ్యుదయ సంస్థలు, యువజన సంఘాలు, మహిళా మండళ్లు, మరి వ్యవసాయంలోనో, పారిశ్రామిక రంగంలోనో, మహిళల రంగంలోనో, మరో రంగంలోనో వేలాదిగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. తర్వాత ఎన్నో వృత్తిపరమైన సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు బార్ అసోసియేషన్, అడ్వకేట్ల అసోసియేషన్, లేకపోతే డాక్టర్ల మెడికల్ అసోసియేషన్లు, నర్సుల అసోసియేషన్లు, జర్నలిస్టుల అసోసియేషన్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్లు, ఇంజనీర్స్ అసోసియేషన్లు, ఇవన్నీ కూడా సంస్థలు ఏర్పడినాయి. లేకపోతే డెంటిస్టులు, లేదా విద్యా సంస్థలు, స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ బహుశా 10ల వేలు. ఒక్క హైదరాబాదు రంగారెడ్డిలోనే ప్రైవేటు విద్యా సంస్థలు సొసైటీల రూపంలో 2000 ఉన్నాయని చెప్పిన వాళ్ళు పొద్దున చెప్పారు ఒక సభలోనే పాల్గొంటే. 2000 విద్యా సంస్థలు ఉన్నాయి ఈ సొసైటీలో. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలోనే రికగ్నైజ్డ్గా ఉన్నాయి. ఎన్నో క్లబ్బులు, మీరు రకరకాల రూపాల్లో క్లబ్బులు అంటే డబ్బులు తీసుకుని చేసే కాదు, మెంబర్లుగా ఉండి చేరేటువంటి క్లబ్బులు, మీరు సభ్యులుగా ఉండి మీ పని మీరు చూస్తున్నటువంటి క్లబ్బులు. లేకపోతే ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రజలు చర్చించేటువంటి సంస్థలు, లేదంటే మరి ఆర్ట్స్ని గురించి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్, లేకపోతే పెయింటింగ్ అసోసియేషన్, లేకపోతే నేచర్ బర్డ్ లవర్స్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. మా అమ్మాయి దానిలో చిన్నపిల్లన కూడా సభ్యురాలు. అది ఈ సొసైటీ యాక్ట్ కింద వచ్చింది. వాళ్ళు 10 మంది కూర్చుని నెలకో వారానికో ఒకసారి పోయి పక్షులను చూస్తుంటారు. అలాంటి సొసైటీలు ఉన్నాయి. లేదంటే మీకు ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్, లేకపోతే నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్లు, ఇవన్నీ కూడా అది రిజిస్టర్ అయితే సొసైటీలో యాక్ట్ కింద వచ్చినాయి. అవి కావచ్చు. ఒలింపిక్స్ అసోసియేషన్లు, చెస్ అసోసియేషన్, లేకపోతే మరొక క్రీడాకారులు, లేకపోతే రీసెర్చ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, లేదంటే మీకు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. అంటే 10ల వేల సంస్థలు ఉన్నాయి. దీనిలో ఏ సంస్థనైనా సరే దగ్గర రిజిస్ట్రార్ కనుక బుద్ధి పుట్టినట్టయితే, లేకపోతే ఆయనకి నెల మామూలు రాలేదనుకున్నట్టయితే, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాడికి వాడి మీద కోపం వస్తే, లేకపోతే వాడు ఆస్తులు కాజేద్దాం అని దుర్బుద్ధి పుడితే అంతే, వాడు సరిగ్గా నిర్వహించడం లేదు, నోటీస్ ఇచ్చాను, తీసి పారేశాను, అవుట్, నా ఇష్టం పెట్టాను. ఎంత భయంకరమైతే రాజ్యాంగం. మీకు మీ సంస్థల్ని మీరు 10 మంది కలిసి ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటే ఇవి బోర్డు పెత్తనమా? ఎవరిచ్చారండి మీకు అధికారం? అంటే మీరు రాజు అయ్యారా? నా సేవకుడిగా మీరు అక్కడికి వచ్చారు, నా ఓటుతో పరిమితమైన అధికారాన్ని ఇచ్చాను కావాలని చెప్పని, నా పన్ను డబ్బుతో మీరు అక్కడికి వచ్చారు. మీరంతా ఏమనుకుంటున్నారంటే పాపం ఇంకా రాచరికంలో ఉన్నాం అనుకుంటున్నారు. ఇంకా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చింది. రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేశారు, రాజ్యాంగాన్ని చించేస్తామని పదవులకు ఆ మాట ప్రమాణం చేశాడని మీరు చూద్దాం. నేను రాజ్యాంగంలో 19(1) లెక్కలు చేయని చెప్పిన అనుమానం చూద్దాం. అంటే మన దురదృష్టం ఏంటంటే రాజ్యాంగ స్పృహ కానీ, రాజ్యాంగ స్ఫూర్తి కానీ, ఆ పరిధిలో పనిచేయాలన్న జ్ఞానం కానీ లేనటువంటి ప్రభుత్వాలు, పార్టీలు ఇవ్వాలంటే మన జాతీయ దురదృష్టం, శాపం అది. ఆనాడు ఇలాంటి వాడు కాకుండా నిజంగా విజ్ఞులు రాజ్యాంగాన్ని తయారు చేశారు కాబట్టి ఈ దేశం బతికుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నట్టయితే అప్పటికే దేశం ముక్కలైపోయింది.